నాయన నా తండ్రి ఆనాడు మీరు ఎంతో గొప్పగా నా తండ్రి ఈ లోకానికి చూపించారు. నేను వారి ఆయన ఆలోచన స్ఫూర్తిని తీసుకుని ఇదిగో ఈనాడు నీ కుమారుడు నా తండ్రి నాయన ఎప్పుడో మీరు ఏర్పరుచుకున్న నీ కుమారుడు తండ్రి ఒక దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ నాయన మీరు నిలవబెట్టుకుని అనేక మంది సేవకులను తయారు చేసి అనేక మంది సంఘాలను కట్టి నాయన నీ కుమారుడు చేసే ప్రతి పనిని నాయన మీరు దీవించి కృప చూపించండి దేవా. ఇదిగో నాయన ఇక్కడ బైబిల్ కాలేజ్ కట్టాలనే ఆశ, సరైన ఇల్లు కూడా లేదు ఆయనకి. నా దేవా నా తండ్రి మీరు ఆ పరిస్థితిని అంతటినీ చూసిన దేవుడు, మీరు నిన్ను సేవించిన వారిని నా తండ్రి మీరు తలగా ఉంచుతానని చెప్పిన మహోన్నతుడైన దేవుడు మీరు. దేవా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనోహరాజు గారిని మీరు ప్రేమించి కృప చూపించండి దేవా. ఇదిగో మిగిలిపోయిన కన్స్ట్రక్షన్ ఇంకా చాలా పని ఉంది, చాలా ఆర్థికపరమైన బాధలు ఉంది. వాటన్నిటి నుంచి మీరు తప్పించండి, చక్కగా నిర్మాణం చేసుకోవడానికి తండ్రి ఎవరెవరిని మీరు ప్రేరేపించి ఏమేమి చేయాలని ఆశిస్తున్నారో దేవా. మీ కుమారుడు ఆయన ఇదిగో ఈ బైబిల్ కాలేజీ ఆయన యొక్క విజన్గా ఉండిపోయింది తండ్రి. ఆ విజన్ మీరు కంప్లీట్ చేయమని కోరుతున్నాను. ఆయన మీరు చేయగల సమర్థులు, మీరు ఎవరినైనా ప్రేరేపించగల సమర్థులు తండ్రి. నేను ఎవరి ద్వారా ఈ సహాయాన్ని సహకారాన్ని అందించాలని మీరు కోరుకుంటున్నారు, వారి ద్వారా అనేకమైన ఆర్థికమైన పరమైన సహాయాలను అందించి ఆయన ఈ మందిరాన్ని లేదా నా తండ్రి ఈ కాలేజీని ఇంటిని పూర్తి చేయమని మీ సన్నిధానంలో మొరపెడుతున్నాం. ఏదైనా ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు మీరే అని చెప్పారు దేవా. మీరు లేకపోతే మేము ఏమీ చేయలేం. మీరు ఇండ్లు కట్టించుకోండి, వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలాలను అనుభవించండి అన్నారు. ఒకనాడు అబ్రహాం గారిని మీరు దీవించినారు తండ్రి. ఆయన మొట్టమొదట నా తండ్రి మీకు బలిపీఠం కట్టి ఆయన గుడారం వేసుకున్నారు. ఇది ఈరోజు నీ కుమారుడు కూడా నాయన ఆయనకు సరైన గుడారం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఒక గుడారం లాంటిదే, సరైన ఒక చక్కటి నిర్మాణం కూడా లేని పరిస్థితుల మధ్య ఇదిగో నాయన నీ కుమారుడు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ఫలింపు చేయమని కోరుకుంటున్నాను. ఇచ్చిన నాయన సోదరుని మీరు దీవించండి దేవా. ఇచ్చిన బిడ్డలను కూడా మీరు కరుణించండి, కృప చూపించండి దేవా. 3 బిడ్డలని నేను ఈరోజు విన్నాను దేవ. బిడ్డలందరిపై సహాయం దయచేయండి. రాబోయే తరాల్లో నీ కుమారుడు తదనంతరం కూడా ఈ సేవ ఇక్కడ ఇలాగే జరగాలి. అనేక మంది ఆత్మలు రక్షింపబడాలి. అనేకులు నా తండ్రి నీ కుమారుని చూసి మార్గంగా లేదా మార్గదర్శకంగా ఎన్నుకొని స్ఫూర్తిగా తీసుకుని అనేకమైన కార్యక్రమాలు మీ కొరకు చేయాలి. మీ కొరకు కష్టపడిన వారు నాయన ఈ లోకంలో కష్టాలు అనుభవించినప్పటికీ మీరున్న మహాలోకం, అది పరలోకం, మాకందరి కోసం మీరు ఒక ఆనందాన్ని మీరు మాకు ఉంచారు. అది వాగ్దాన ఫలము, అది మేము పొందాలి. మాకంటే ముందు నీతిమంతులైన వారు పరదేశంలో ఉన్నప్పటికీ మేము లేకుండా వారు సంపూర్ణులు కాలేకపోతున్నారు, ఎందుకంటే వారు పరలోకానికి వెళ్ళాలి కాబట్టి తండ్రి. ఇదిగో నాయన మేము కూడా నా తండ్రి ఈ లోకంలో నాయన మేము ఎంతవరకు సేవ చేయాలో, నీ కొరకు కష్టపడాలో, ప్రతి కష్టాన్ని నువ్వు అంగీకరించేదిగా మేము మలుచుకొని ఆయన నీ కొరకు కష్టపడి నా తండ్రి మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని కోరుకుంటూ నాయన పాస్టర్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఒకనాడు నా తండ్రి నీ కుమారుడు ఒక భయంకరమైన మరణానికి వెళ్ళిపోయే స్థితిలో మీరు కాపాడారు తండ్రి. నేను బిడ్డలు మీరు నిలబెట్టుకున్నారు కన్నా తండ్రి. మీ ఆలోచన, మీ ప్రేమ నా తండ్రి నీ కుమారుడికి మీరు దయచేయండి. ఇంకనున్న తండ్రి అనేకులకు నాయన నీ కుమారుడు తలలో నాయన తలమానికంగా ఉండటానికి మీ సహాయం దయచేయండి. నీ బిడ్డను ఆదరించండి. మిమ్మల్ని సేవించిన వారిని, మీ సేవ జరిగించిన వారికి నిత్యం మీరు ఆరోగ్యం ఇచ్చి కాపాడే దేవుడు మీరు దేవ. మీ కృపలో బలపరచమని కోరుకుంటూ ఆదరించుకొని నాయన ఈ నిర్మాణ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన తండ్రి కావలసిన ఈవులను మీరు దయచేయమని మీ కృపా కనికరము మీ కుమారుడికి మీరు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉంచమని ఆదరించి దయ చూపించమని. ఇదిగో నాయన మేము ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నామో మీకు సంవత్సరం తెలుసు. మా ప్రయాణంలో మీ కృప తోడుగా దయచేయమని కోరుకుంటూ దేవ. ఇదిగో నీ కుమారుడు నాయన మాకు తెలియకపోయినప్పటికీ దేవ నా తండ్రి మూలంగా, నా భార్య మూలంగా ఒక బంధుత్వాన్ని మీరు ఇచ్చారు దేవ. ఈ బంధాన్ని నా తండ్రి చనిపోయేంత వరకు కూడా కొనసాగించుకున్నట్టుకు మీ సహాయం దయచేయమని కోరుకుంటూ బిడ్డలందరూ నా తండ్రి ఇక్కడ ఉన్న గ్రామం అందరూ నీ కుమారుని ప్రేమించి ఆయన ఈ మందిరం ఉన్నతంగా నా తండ్రి నిర్మాణం చేయటానికి, నిర్మించబడటానికి మీరే మీ కృపను తోడుగా దయచేయమని కోరుకుంటూ ఆయన కుమారుని ఆదరించమని, ఇంకా నువ్వు రాబోయే తరాల్లో రాబోయే అనేక మంది సేవకులకు స్ఫూర్తిదాయకాన్ని కుమారుడు మీరు నిలువబెట్టమని కోరుకుంటూ నాయన ఈ దినాశీర్వాదాలు మాపై కుమరించండి. నిన్నటి దినమంతా మీరు మమ్మల్ని కాపాడారు, సజీవమైన రెక్కల చోట్ల భద్రపరిచారు. ఇంకా ఆరోగ్యం ఇచ్చి ఈ ఆరోగ్యము, క్షేమము, ఆయుష్ సమస్తం మీ సేవ కొరకు పరిపూర్ణంగా వాడుకునే జ్ఞానాన్ని
మీరు మాకు ప్రసాదింపచేయమని కోరుకుంటూ సమస్త విషయాల్లో ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మీకు ఆరోపిస్తూ కుమారుడు విషయంలో మరొకసారి మీరు ఏ మేలు మీరు దాచించారో ప్రతి మేలు మీరు దయచేయమని దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని వాక్యంలో సెలవిచ్చారు. సమకూర్చి జరిగించే దేవుడని మేము నమ్ముతూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు మహాదేవుడును మన రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సాహసం నీ దాసుని కుమారునికి వారి పరిచర్యలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. వందనాలు సార్. వందనాలు.